ఆకాశవాణి వరంగల్ కేంద్రం కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమంలో ప్రస్తుత పరిస్థితుల్లో మిర్చి పంటలో చేపట్టవలసిన సస్యరక్షణ చర్యలు, ఈ అంశం గురించి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ బి వెంకటరాజ్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం వరి పంట సాగులో అనుభవాలు, తొర్రూరు మండలం హరిపిరాల గ్రామ రైతు వెన్న మధు గారితో పరిచయ కార్యక్రమం వింటారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి. రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు. అదెలా? ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800-150-1551. ఇది ఎవరి నంబర్ బాబు? కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు. అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా? తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా. మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా. ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చుండదు. నిజంగా? 16 అణాల నిజం. రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-180-1551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్. ఇప్పుడు వినండి, ప్రస్తుత పరిస్థితుల్లో మిర్చి పంటలో చేపట్టవలసిన సస్యరక్షణ చర్యలు, ఈ అంశం గురించి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ బి వెంకటరాజ్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త డాక్టర్ పి ఎల్లయ్య గారు. ఈరోజు ప్రస్తుత పరిస్థితులలో మిర్చి పంటలో సస్యరక్షణ చర్యల గురించి వివరించడానికి తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం ఉద్యాన పంటల శాస్త్రవేత్త, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం వరంగల్ నుంచి డాక్టర్ బి వెంకటరాజ్ కుమార్ మన స్టూడియోకు విచ్చేశారు. వారికి స్వాగతం పలుకుతాం. సార్ నమస్కారం. నమస్కారం అండి. చెప్పండి, ప్రస్తుతం మన రాష్ట్రంలో చాలా వరకు రైతులు ఈ మిర్చి పంటలను సాగు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరి ప్రస్తుతము మిర్చి పంటలు ఏ దశలో ఉన్నాయి, అంటే ఏ స్థాయిలో ఉన్నాయి? ముఖ్యంగా మిర్చి పంటకు వస్తే ఇప్పుడు మనకి నారు నాటుకుని ఎదుగుదల దశలో ఉన్నాయి. మనం చూసుకున్నట్లయితే మిర్చి పంట చాలా ప్రాముఖ్యమైనది వాణిజ్య పంట. ఇది సుమారుగా 1 నెల క్రితం మనం నాటబడి ఉంది. కాబట్టి మొదటి దశలోనే మనం సరైన సస్యరక్షణ చర్యలు కానివ్వండి, అలాగే ఎరువుల యాజమాన్యం, నీటి యాజమాన్యం సరిగ్గా చేసుకున్నట్లయితే మంచి దిగుబడులు, అలాగే నాణ్యమైన మిర్చి పంటను మనం పొందవచ్చండి. ఆకులు అనేవి చిగురుస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మనకి చిగురించే దశలో ఉన్నాయండి. ముఖ్యంగా చెప్పాలంటే మనకి మొక్కలు చాలా వరకు చూసినట్లయితే మొక్కలు నాటుకుని నెల రోజులు అవుతుంది. అలాగే మనకి మొదటి దశలో అడుగులో వేసే ఎరువులు వేయడం జరిగింది చాలామంది రైతులు. ముఖ్యంగా మనము మిర్చి పంటలో చూసుకున్నట్లయితే ఎరువుల యాజమాన్యం చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఈ మిర్చి పంట తీసుకునే సమయం దాదాపుగా 5 నెలలు పడుతుంది. ఈ 5 నెలల్లో మనము పంట చేతికి వచ్చే వరకు కూడా వివిధ దఫాలలో ఎరువుల్ని అందించవలసి ఉంటుంది. దానికి అనుగుణంగా మనం దీంట్లో ప్రణాళికను రూపొందించుకోవాలి. అంటే ఇప్పుడు మొదటి దశలో ఎరువుల యాజమాన్యం పూర్తయింది. ప్రస్తుత పరిస్థితులలో ఇప్పుడు కూడా ఇంకా ఎరువులు రైతులు అప్లై చేయాల్సినటువంటి అవసరం ఉందా? ఉందండి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి మిర్చి పంటలో ఎరువులు అనేవి 120 కిలోల నత్రజని ఎరువులు, అలాగే 24 కిలోల భాస్వరం ఎరువులు, 48 కిలోల పొటాష్ సంబంధించిన ఎరువుల్ని మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఇకపోతే ఈ ఎరువులు అనేది ముఖ్యంగా భాస్వరం సంబంధించిన ఎరువులు మొదటి దుక్కిలోనే, అంటే ఆఖరి దుక్కులో మొదటగానే వేసుకోవాల్సి ఉంటుంది. ఇది పూర్తిగా వేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ భాస్వరం సంబంధించిన ఎరువుల వల్ల మొక్క యొక్క వేర్ల వ్యవస్థను పెంపొందించడానికి, అలాగే మొక్క మొదటి దశలో నిలదొక్కుకోవడానికి పనిచేస్తుంది. కాబట్టి ఈ భాస్వరం సంబంధించిన ఎరువులు మొత్తాన్ని కూడా మనము
ఆఖరి దుక్కులో వేసుకుని మనము అప్పుడు నాటుకోవాల్సి ఉంటుందండి. ఇకపోతే నత్రజని ఎరువులు అలాగే పొటాష్ సంబంధించిన ఎరువులు ఏవైతే ఉన్నాయో మనకి ఇవి అయితే సూటి ఎరువులు యూరియా కానీ అలాగే మ్యూరేట్ ఆఫ్ పొటాష్ లేదా సల్ఫేట్ ఆఫ్ పొటాష్ రూపంలో కానీ మనం మొక్కకు అందించవలసి ఉంటుంది. ఇది ఒకేసారి కాకుండా 4 నుంచి 5 దఫాలుగా మనము మొక్క ఎదుగుదలను సంబంధించి దానికి అనుగుణంగా మనము ఈ నత్రజని ఎరువులు మరియు పొటాష్ సంబంధించిన ఎరువుల్ని మనం అందించవలసి ఉంటుందండి. ఈ భారీ వర్షాల ఫలితంగా ఇప్పుడు ఈ మిర్చి పంటకు ఏ విధమైనటువంటి నష్టం జరిగింది, మరి ఆ నష్టాన్ని రైతులు ఎలా నివారించుకుంటే బాగుంటుంది? ముఖ్యంగా చూసుకున్నట్లయితే మిర్చి పంట అధిక వర్షాలు అలాగే నీరు నిలవడం ఇలాంటి ప్రతికూల పరిస్థితులను తట్టుకోలేదండి. దానివల్ల ముఖ్యంగా వడల తెగులు రావచ్చు, అలాగే వేరుకుళ్ళు తెగులు కూడా రావచ్చు. రైతు సోదరులు చాలామంది ఎత్తుమడలపైన లేదా బోదెసాళ్లపైన మనకు ఈ మిర్చి పంటను విత్తుకోవడం వల్ల ఈ అధిక వర్షాలలో నష్ట నివారణ చేసుకోగలుగుతున్నారు. ఇకపోతే మనకు వాలుకు అనుగుణంగా మనము ఈ నీరు అనేది అధిక వర్షపాతం పడినప్పుడు నీరు అనేది బయటకు వెళ్ళే విధంగా కాలువలు తీసుకుని ఎప్పటికప్పుడు నీటిని బయటకు పంపించేయాలండి. ఇలాంటి పరిస్థితులలో ముఖ్యంగా 13-0-45 అని మల్టీకే అని దొరుకుతుంది మనకి. ఇది ఎరువు, నీటిలో కరిగే ఎరువు. దీనిని మనము 5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకుని మొక్కకు పిచికారీ చేసుకున్నట్లయితే ఇలాంటి ప్రతికూల పరిస్థితులను తట్టుకుని మొక్క నిలదొక్కుకోగలుగుతుందండి. ఇప్పుడు ఈ వర్షాల ప్రభావంతో ఇంకా ఏదైనా వైరస్లు సోకినట్లు కానీ మీ దృష్టికి వచ్చిందా? అంటే మీరేమైనా క్షేత్ర పర్యటనలో అక్కడేమైనా గమనించారా? రైతులకు ఎలాంటి సలహాలు ఇవ్వదలుచుకున్నారు? ప్రస్తుతం మొక్కలు లేత దశలో ఉన్నాయి కాబట్టి ఎక్కడైతే అధిక వర్షం పడి నీరు నిలిచిందో నీరు తీసివేసే విధంగా కాలువలు తీసుకుని మనకు కాపర్ ఆక్సిక్లోరైడ్ అనే మందు ఏదైతే శిలీంద్రనాశనం ఉంటుందో దానిని 3 గ్రాములు లీటర్ నీటికి కలుపుకుని మొక్క మొదలు బాగా తడిచేలాగా మన ఏదైతే స్ప్రేయర్ ఉంటుందో అండి దాని నాజిల్ తీసివేసి తక్కువ పవర్ స్ప్రేయర్ కానివ్వండి, లేకపోతే బ్యాటరీ స్ప్రేయర్తో కానివ్వండి, లేకపోతే చేతి పంపు ఏదైతే ఉంటుందో దానితో కానివ్వండి మొక్క మొదలు బాగా తడిచే విధంగా పిచికారీ చేసుకోమని రైతు సోదరులకు సూచిస్తున్నాం. దీనివల్ల ఏదైతే ఈ విల్ట్ వడలు తెగులు సోకే అవకాశం ఉందో దాన్ని నివారించుకోవచ్చు. అలాగే మొక్క చావకుండా కూడా మనము దాన్ని కాపాడుకోవచ్చు అండి. మరి ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని నీటి యాజమాన్యాన్ని ఎట్లా ఇవ్వాలి మిర్చి పంటకి? మిర్చి పంటకి నీరు అనేది రకరకాల దశల్లో అవసరము, చాలా అవసరం కూడా. కాకపోతే ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులను బట్టి అలాగే నేలలోని తేమ శాతాన్ని బట్టి మనము అది ఎర్ర గరప నేలలా లేకపోతే నల్లటి నేలలా అనేది చూసుకుని తేమ శాతాన్ని బట్టి నీరు ఇచ్చుకున్నట్లయితే మంచి ఎదుగుదల చూడొచ్చు. అధిక తేమ కలగడము లేదంటే బెట్ట పరిస్థితులకు తీసుకురావడం ఈ రెండు కూడా వాటికి ప్రతికూలం కాబట్టి మనం ఎప్పటికప్పుడు గమనించుకుంటూ నేలలోని తేమ శాతాన్ని బట్టి అదే నల్ల నేలలైతే 7 నుండి 8 రోజులకు ఒకసారి, అదే ఎర్రగరప నేలలైతే 3 నుంచి 4 రోజులకు ఒకసారి మనం నీటిని ఇచ్చుకున్నట్లయితే మంచి ఎదుగుదల చూడొచ్చండి. అట్లాగే ప్రస్తుతము మరి కలుపు నివారణ చర్యలు ఏ విధంగా చేయాలి? ఇకపోతే మిర్చిలో ముఖ్యంగా ఎక్కడైతే మల్చింగ్ లాంటివి చేయరో నేరుగా నేల మీద మనం నాటుకుని మల్చింగ్ అనే పద్ధతి పాటించలేరో అక్కడ మనకి ఈ కలుపు సమస్య అనేది ప్రధానమైన సమస్య అండి. ముఖ్యంగా ఈ కలుపు వల్ల మనకి మొక్క ఎదుగుదల తగ్గిపోయి కలుపు బాగా ఏపుగా పెరిగిపోయి అక్కడ మనం ఏదైతే మొక్కకి ఇస్తున్న పోషకాలు ఉన్నాయో అవన్నీ కూడా కలుపు అనేది గ్రహించేస్తుంది. దానివల్ల మొక్క ఎదుగుదల మీద ప్రభావం చూపుతుందండి. దీని నివారణకు ముఖ్యంగా మనకేంటంటే మొక్క నాటక ముందే మనం వీలైతే ఈ 1 నుంచి 2 రోజుల ముందు ఫ్లూక్లోరాలిన్ అనే మందుని 1 లీటరు 1 ఎకరానికి బాగా నేల మీద మొత్తం పిచికారీ చేసుకోవాలండి. ముఖ్యంగా రైతు సోదరులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ కలుపు మందు మనం పిచికారీ చేసుకునేటప్పుడు ఈ ఏదైతే స్ప్రేయర్ నాజల్ ఉంటుందో ఫ్లాట్ ఫ్యాన్ నాజల్ అని ఉంటుందండి, అది మాత్రమే వాడాలి. ఈ పురుగు మందులకు వాడే కోన్ షేప్ నాజల్ వాడకూడదండి.
దానివల్ల ప్రభావం తగ్గుతుంది. అలాగే ఏదైతే మనం కలుపు మందు కొడుతున్నామో దాని ప్రభావం కూడా పెద్దగా కనపడదు. కాబట్టి ఖచ్చితంగా రైతు సోదరులు నాప్సాక్ స్ప్రేయర్ అంటే మన చేతితో ఆపరేట్ చేసే స్ప్రేయర్ కానివ్వండి, లేకపోతే లో పవర్ బ్యాటరీ స్ప్రేయర్ యూజ్ చేసినప్పుడు దానికి ఉన్న నాజిల్ ఏదైతే ఉందో ఫ్లాట్ ఫ్యాన్ నాజిల్ యూజ్ చేసి ఈ కలుపు మందుని పిచికారీ చేసుకోవాలండి. లేదంటే ఆక్సోఫ్లోరోఫిన్ అనే మందు 200 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి మనకి నీటిలో కలుపుకుని 1 నుంచి 2 రోజుల ముందు పిచికారీ చేసుకోవచ్చండి. అలాగే ఇవి రెండు కాక మనకి పెండిమిథాలిన్ అనే మందు 30% పెండిమిథాలిన్ని 1.2 లీటర్ల నుండి 1.6 లీటర్లు ఒక ఎకరానికి సరిపడా అంటే 200 లీటర్ల నీటిలో కలిపి నారు నాటిన 48 గంటల లోపల సాళ్ల మధ్యలో మొక్కలపై పడకుండా పిచికారీ చేసుకోవాలండి. దీనివల్ల మొదట 3 నుంచి 4 వారాల్లో వచ్చే ఏదైతే కలుపు ఉంటుందో మనం నివారించుకోవచ్చు. దాని తర్వాత మనకు 30 రోజులకోసారి 45 రోజులకోసారి చేతి ద్వారా కూలీలతోటి మనము ఏదైతే కలుపు వస్తుందో కలుపును నివారించుకోవాలండి. ఈ కలుపును అనేది మొదటి దశలో 60-65 రోజుల దశల వరకు మనకి ఎలాంటి కలుపు లేకుండా చూసుకున్నట్లయితే మొక్క ఎదుగుదల బాగుంటుంది. అలాగే ఈ చేత్తో కలుపు తీసినప్పుడు మనకు వేరు వ్యవస్థకి బాగా గాలి ప్రసరించి మనకి మొక్క ఎదుగుదల కూడా చాలా బాగుంటుందండి. ఈ ఎరువుల యాజమాన్యం చేపట్టేటప్పుడు మరి కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది కదా. ఎందుకంటే మొక్కకు ఎంత దూరంలో ఈ ఎరువులను అప్లై చేస్తే మరి ఆ మొక్క ఖరాబ్ కాకుండా దిగుబడి ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఎరువుల యాజమాన్యం విషయానికి వస్తే ముఖ్యంగా రైతు సోదరులు కేవలం ఈ రసాయన ఎరువులే కాక పశువుల ఎరువును కూడా మనము వేసుకోవాలండి. ఈ బాగా మాగిన పశువుల ఎరువు 10 టన్నుల వరకు ఒక ఎకరానికి వేసుకోవచ్చు. అలాగే మనకి వేపపిండి దొరుకుతుందండి. ఈ వేపపిండిని కూడా 200 నుంచి 250 కిలోలు ఒక ఎకరానికి మనకు వేపపిండి ఆఖరి దుక్కులో వేసుకున్నట్లయితే ఈ మొక్కలో వచ్చే ఏదైతే వడలు తెగులు అలాగే వేరు కొరికే పురుగులు ఈ సమస్య నుండి మనము మొక్కలను కాపాడుకోవచ్చు. సూటి ఎరువులు కానివ్వండి, కాంప్లెక్స్ ఎరువుల రూపంలో మనం వేసుకోవచ్చు. ఈ ఎరువులు వేసే సమయం మాత్రం మనం ముఖ్యంగా నేలలో తేమ శాతాన్ని దృష్టిలో పెట్టుకుని వేసుకోవాలి. తేమ లేనప్పుడు, బెట్ట పరిస్థితులు ఉన్నప్పుడు ఎరువులు వేసుకోరాదు. వీలైతే నీరు పారించి లేదా తగిన తేమ శాతం మనం నేలలో ఉన్నట్టు మనం అనిపిస్తేనే ఈ ఎరువులు అనేవి మనము వేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మొక్క నుంచి 2 నుంచి 3 అంగుళాలు దూరంలో మనకి చిన్న గొయ్యిలాగా తీసి దాంట్లో ఎరువులు వేయాలండి. ఎందుకంటే ఎరువులు పైపాటుగా పైన వేసుకుంటూ వెళ్ళిపోతే అవి ఆవిరైపోవడము అలాగే అధిక వర్షాలు పడ్డప్పుడు నీటిలో కరిగిపోయి కొట్టుకుపోవడం జరుగుతూ ఉంటాయి. దీన్ని నివారించడానికి మనం ఖచ్చితంగా ఎరువులు అనేవి 2 నుంచి 3 అంగుళాలు దూరంలో మొక్క మొదల నుంచి చిన్న గొయ్యి తీసి దాంట్లో వేసి కప్పెట్టాలండి. దానివల్ల మెల్లగా రిలీజ్ అయ్యి మొక్క యొక్క వేర్లు గ్రహించి మొక్క మొత్తం కూడా ఈ ఎరువుల్ని యూటిలైజ్ చేసుకోగలుగుతుంది. అదేవిధంగా దాని ఎఫిషియన్సీ అంటే మనం ఇచ్చిన ఎరువుల మోతాదు దానికి సరిపోయి మంచి దిగుబడిని కూడా ఇస్తుందండి. చివరగా మరి ప్రస్తుత పరిస్థితులలో ఈ సస్యరక్షణ చర్యలు ఎలా చేపట్టాలి రైతులు? ముఖ్యంగా మిర్చి పంట అంటేనే మనకు చాలామంది రైతులు చూసుకున్నట్లయితే అధికంగా మనకి ఈ పురుగు మందులు కానివ్వండి, తెగుళ్ళ మందులు కానీ వాడుతూ గమనిస్తూ ఉంటాము. ముఖ్యంగా మనకి రసం పీల్చే పురుగులు అలాగే ఈ తెగుళ్ళు అధికంగా రావడం, దీనికి అనుగుణంగా చాలామంది రైతులు 3 నుంచి 4 రోజులకు ఒకసారి ఈ తెగుళ్ళు కానీ పురుగు మందులు పిచికారీ చేస్తూ ఉంటారు. మనము సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే దీనిలో రసాయనిక మందుల్ని వాడడం అనేది తగ్గించుకోవచ్చండి. సమగ్ర సస్యరక్షణ చర్యల్లో భాగమైతే మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకి లింగాకర్షక బుట్టలు మనం ఉపయోగించడం అలాగే జిగురట్టల దీంట్లో తీసుకోవడం వల్ల మనకి అంటే ఖర్చు తక్కువలో మనకి ఈ పురుగులను కూడా మనము అరికట్టవచ్చండి. మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే దీంట్లో తామర పురుగుల వల్ల పై ముడత మనం గమనిస్తూ ఉంటాం. అలాగే ఈ తెల్లదోమ వల్ల కూడా మనం ముడత గమనిస్తూ ఉంటాం. అలాగే ఈ నల్లి వల్ల కింది ముడత కూడా గమనిస్తూ ఉంటాం. ఇవన్నీ రసం పీల్చే ఈ పురుగుల వల్ల మనకి అధికంగా పురుగు మందుల పిచికారీ అనేది చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ తామర పురుగుల నివారణకు మనము ఎకరానికి 25 నుంచి 30 ఈ నీలిరంగు జిగురట్టలను అనేవి మనము
పెట్టుకున్నట్లయితే మనకి ఈ తామర పురుగులు దానికి ఆకర్షితమై మనకి దాని సంతతిని తగ్గించవచ్చు. అలాగే తెల్లదోమ అనేది మనకు పసుపు రంగు జిగురట్టలు మనకి ఈ తెల్లదోమని ఆకర్షింపజేసి తెల్లదోమ యొక్క ఉధృతిని తగ్గించుకోవచ్చండి. ఇకపోతే ఒకవేళ తామర పురుగు కానివ్వండి లేకపోతే తెల్లదోమ కనపడినట్లయితే మనకి ఈ 1.5 గ్రాములు అసిఫేట్ లేదా ఫిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలుపుకుని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ రసం పీల్చే పురుగుల్ని అరికట్టుకోవచ్చండి. ఇకపోతే నల్లి విషయానికి వస్తే మనకి ఈ డైకోఫాల్ లేదా ప్రొపార్గైట్ అనే మందు లేదా స్పైరోమెస్ఫిన్ అయితే 1 మిల్లీలీటరు, ప్రొపార్గైట్ అయితే 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలుపుకుని మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఆ నల్లి యొక్క ఉధృతిని అరికట్టవచ్చు. ఓకే, చాలా సంతోషం. ప్రస్తుత పరిస్థితులలో మిర్చి సాగులో సస్యరక్షణ ఈ అంశం గురించి చాలా చక్కటి సమాచారాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని విలువైనటువంటి సమాచారాన్ని అందించినందుకు మీకు ఆకాశవాణి తరపున అలాగే కిసాన్ వాణి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. డాక్టర్ బి వెంకటరాజ్ కుమార్ గారు, సార్ నమస్కారం. థ్యాంక్ యూ అండి, నమస్తే. ఇంతవరకు శ్రోతలు ప్రస్తుత పరిస్థితుల్లో మిర్చి పంటలో చేపట్టవలసిన సస్యరక్షణ చర్యలు ఈ అంశం గురించి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ బి వెంకటరాజ్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త డాక్టర్ పి ఎల్లయ్య గారు. శ్రోతలు ఇప్పుడొక ప్రకటన వింటారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఈ పథకం కింద 2 హెక్టార్ల వరకు పొలం కలిగిన రైతుల కుటుంబాలకు ఏడాదికి 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అది అర్హత గల రైతులకు 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ సన్న చిన్నకారు రైతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేస్తున్నాయి. ఈ పథకం యొక్క పూర్తి ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తోంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల వ్యవసాయానికి సరికొత్త గౌరవం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ. ఇప్పుడు వినండి వరి పంట సాగులో అనుభవాలు. తొర్రూరు మండలం హరిపిరాల గ్రామ రైతు వెన్న మధు గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త డాక్టర్ పి ఎల్లయ్య గారు. ఈరోజు తొర్రూరు మండలం హరిపిరాల గ్రామంలో ఉన్నాం. ఇది మహబూబాద్ జిల్లా. ఈ గ్రామంలో వివిధ రకాల పంటలను సాగు చేసే యువ రైతు వెన్ను మధు మనకు అందుబాటులో ఉన్నారు. వారిని ఈరోజు కిసాన్ వాణి కార్యక్రమానికి పరిచయం చేసుకొని మరి ముఖ్యంగా అతనికి వరి పంట సాగు చేయడంలో చాలా అనుభవం ఉంది అని చెప్తున్నాడు. అతని యొక్క అనుభవాన్ని ఈరోజు తెలుసుకుందాం. నమస్కారం అండి మధు గారు. నమస్కారం. చెప్పండి, మీ గ్రామానికి సంబంధించిన వ్యవసాయ విశేషాల గురించి. ఇప్పుడు మీ గ్రామంలో ఏ ఏ పంటలు అందుబాటులో ఉన్నాయి? ఇది అక్టోబర్ నెల కదా. ఇప్పుడు ఎక్కువ వరి శాతం ఎక్కువ ఉంటుంది. వరి తర్వాత నెక్స్ట్ పత్తి సాగు ముందంజలో ఉంది. వరి పత్తి కంటే అంతకుముందు మా చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల్లో మిర్చి మీద రైతులు బాగా ఆసక్తి చూపేది. కాకపోతే కొన్ని కారణాల వల్ల మార్కెట్లో ధర లేకపోవడం వల్ల ఈ సంవత్సరం చాలా వెనుకంజలో ఉన్నారు. వరి విషయంలో మాత్రం ఇప్పుడు మొదటగా రాణిస్తున్నారు. అంటే ఈ గ్రామంలో ఎక్కువగా ప్రస్తుతం వరి అలాగే పత్తి ఇవి ఎక్కువగా సాగులో ఉన్నాయి. ఈ పత్తి వల్ల కూడా ఈ మధ్యన ఎక్కువ లాభదాయకంగా లేదు. కూలీల శాతం కొరత ఎక్కువ ఉండడం వల్ల పత్తిని మొదటి ఖాతాలోనే తీసేసి తదుపరి మళ్ళీ యాసింగ్లో మొక్కజొన్న సాగు చేయడం, 2 రకాల అంతర పంటలుగా ఇప్పుడు రైతులు ముందంజకు పోతున్నారు. అంటే వరిని తీసేసి దాంట్లోనే ఇతర పంటలను సాగు చేయడానికి సిద్ధంగా ఉన్నారా? వరిని 2 రకాలు యాసింగి వానాకాలం వరి కంటిన్యూ చేస్తున్నారు. కాకపోతే పత్తి వల్ల ఎక్కువ లాభదాయకంగా లేదని చెప్పి కూలీ కొరత బాగుంది. ఇప్పుడు కూలీల కొరత. అంతేకాకుండా ఈ పెట్టుబడి ఎక్కువైతుందని చెప్పి తర్వాతకి అంతర పంటగా మళ్ళీ మొక్కజొన్న యాసింగి కంటిన్యూ చేస్తారు. ఈ పత్తి లాభదాయకంగా ఈ సంవత్సరం లేకపోవడానికి గల కారణం ఏంది? ఇది ఒక్క మీ సమస్యనే కాదు, చాలా ప్రాంతాల్లో కూడా రైతులు ఇదే సమస్యను తీసుకొస్తున్నారు. దీనికి గల కారణాలు ఏమై ఉంటాయి? ప్రకృతి పరంగానా, లేకపోతే మరి గిట్టుబాటులానా, లేకపోతే ధరల ప్రభావమా? దేనివల్ల ఇప్పుడు లాభదాయకం కాదని మీరు అనుకుంటున్నారు? ఒకటి మొత్తానికైతే వాతావరణం ఎక్కువ దెబ్బతీస్తుంది. అతి భారీ వర్షాల వలన వేరు శాతం అనేది కింద చీకిపోవడం వల్ల దెబ్బతిని చెట్టు అనేది మొత్తం వడిలిపోయి పండాకు వచ్చేసి నష్టం అయిపోతుంది. గుడ్డి పత్తిగానే మారిపోతుంది. కూలర్లు మనం చేనులోకి వెళ్ళి తీసేయడానికి కూడా వర్షం మనకు గ్యాప్ ఇవ్వకుండా విపరీతంగా నష్టం చేస్తుంది కదా, అదొకటి. ఇంకోటి ఏంటంటే
చాలామంది రైతులకు కూడా అవగాహన అనేది అంటే వర్షాలు పడేటప్పుడు మనం దానికి సంబంధించిన ఏ మందులు స్ప్రే చేసుకొని కొంచెం అరికట్టగలుగుతాం అనేది కొంతమందికి తెలియకుండా అంత అవగాహన లేకపోవడం కూడా కొంతవరకు దెబ్బతీస్తుంది. అది 2 రకాలుగా దెబ్బపడుతుంది. మెయిన్గా వచ్చేసి అయితే వాతావరణం అనేది సపోర్ట్ లేదు ఈ సంవత్సరం. సో ఇదే ప్రధానమైనటువంటి కారణాలుగా చెప్పుకోవచ్చా, లేకపోతే ఇంకేమైనా మీరు భావిస్తున్నారా? మొదటగా అయితే వాతావరణం సపోర్ట్ చేయండి. ఎంత అవగాహన ఉన్న రైత, ఎంత అవగాహన లేకుండా రైతు అయినా కూడా కనీసం దున్నడానికి వీలు లేదు. మొదటగా వాతావరణం నీళ్లు లేక దున్నడానికి కూడా కనీసం గింజ పెట్టుకోవడానికి నీళ్ళ చుక్క లేక ఇబ్బందులు పాలయ్యారు. అదే తర్వాతకి తీరా ఎంతో కొంత నీళ్ళ సదుపాయం తీసుకొచ్చుకొని పైపులు అవి కొనుక్కొని తీరా పంట పండే సమయానికి విపరీతమైన వర్షాల వల్ల మళ్ళీ పంట దెబ్బ నష్టపోవడానికి కారణమైంది. వాతావరణం దీనికి ప్రధాన కారణం. ఓకే, మరి ఈ పత్తి పంట తీసేసి మరి ఏ రకమైనటువంటి ఇతర పంటలను సాగు చేయడానికి ఇక్కడ రైతులు సన్నద్ధమవుతున్నారు? ఎక్కువ మొక్కజొన్నకి ప్రిఫరెన్స్ ఇస్తారు. దాని తర్వాతకి కొంతమంది నీళ్ళ శాతం తక్కువ పర్సెంట్ ఉన్న వాళ్ళు కొంత వేరుశనగ కూడా వెళ్తున్నారు. వీటికి కూడా ఇబ్బందులు పడడానికి కూడా కారణాలు, ఎందుకంటే కోతులు అనేది విపరీతంగా అయిపోయినాయి ఈ మధ్య కాలంలో. అడవి శాతం అనేది నరికివేయడం వల్ల విపరీతంగా కోతులు వచ్చేసి మొక్కజొన్న వేసిన మొక్కజొన్న పీకేయడం కానీ, ఈ వరి పొట్టల్ని కంకడం కానీ, ఈ పత్తికాయల్ని పీకేయడం కానీ, మా వేరుశనగ కూడా వేర్లతో సహా పీకేసి, అంటే ఈ కోతులు కూడా ప్రధానమైనటువంటి కోతుల వల్ల ఈ గత 3 సంవత్సరాల నుంచి రైతు ఒక పండగ రోజు కూడా ఇంటికాడ ఉండకుండా చేను దగ్గరనే పడుకునే పరిస్థితి ఏర్పడింది. అంటే మరి ఇప్పుడు ఇక్కడ ఇది అటవీ ప్రాంతమా? మరి ఈ ప్రాంతం అటవీ ప్రాంతం అని కాదు, ఒకప్పుడు ఆ ఏజెన్సీ ప్రాంతానికి లేకుంటే రూరల్ ప్రాంతానికి, రూరల్ అర్బన్ అని తేడా లేకుండా మొత్తం అటవీ శాఖగా అవపడేది. ఈ మధ్యకాలంలో రైతు కూడా కొంత భూమి కోసం అనేది కకృతి పడి ఉన్న భూములన్నీ సొంతం చేసుకోవడానికి అడవులు నరికేయడం వల్ల ఈ కోతుల శాతం అనేది మొత్తం తీరానికి ఊళ్ళ మీదకి వచ్చి పడేసింది. వాటికి అండ లేకుండా పోయి విపరీతంగా చెల్లరైపోతున్నాయి ఇప్పుడు ఈ మధ్యకాలంలో. వాటికి ఉండడానికి ఎక్కడ లేక చేనులకు వచ్చి రైతుని ఇబ్బంది పెట్టడం కానీ, పంట చేలను తీసేయడం కానీ, సాధారణ రైతులు కాకుండా రోడ్డు మీద నడిచే వ్యక్తులను కూడా ఇప్పుడు మీద పడి కరిచే పరిస్థితులకు వచ్చేసింది ఇప్పుడు. సరే, మీ గ్రామానికి సంబంధించినటువంటి సమాచారం గురించి తెలియజేశారు. ఇప్పుడు చెప్పండి, మీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది? మాకు అంతకుముందు 7 ఎకరాల వరకు ఉండేది. ఈ మధ్యకాలంలో ఒక 2-3 ఎకరాలు తీసేయడం జరిగింది. ఇప్పుడు 4 ఎకరాలు ఉంది. మేము ఈ కోతుల బాధ కోసం అని చెప్పేసి ఈ కూలీల కొరత, మార్కెట్లో ధరలు లేకపోవడం, ఈ కారణాలను ఉద్దేశించి మొత్తం వరి సాగులో అయితే ఇబ్బంది ఉండదని చెప్పి మాకు వాటర్ ఫెసిలిటీ ఎక్కువ ఉండడం వల్ల వరి సాగు చేస్తున్నాం ప్రజెంట్. ఇప్పుడు ప్రధానంగా మీరు ఒక వరి సాగు మాత్రమే చేస్తున్నారు? ఒక ఎకరం వరకు పత్తి పెట్టుకున్నాం. ఓకే, దాంట్లో అంతర పంటలు వేస్తారా? ఇక అంతర పంటగా ఇప్పుడు అది తీసి ఒక నెల రోజుల తర్వాతకి ఉన్న పత్తి వేరిన తర్వాత మళ్ళీ మొక్కజొన్ననే ఇద్దామని అనుకుంటున్నాం. ఓకే, ఈ వరి సాగులో మీకున్నటువంటి అనుభవాన్ని మరి వివరించండి. మీరు ఎప్పుడు వేశారు, ఇప్పుడు ఏ దశలో ఉంది, దాంట్లో ఏ విధంగా దిగుబడులను సాధించడానికి అవకాశం ఉంది, అది ఏ రకం, మరి సన్న రకమా లేకపోతే దొడ్డు రకమా చెప్పండి. మేము ఎప్పుడైనా వానాకాలము సన్న రకనే చూసుకుంటాము, ఎందుకంటే తినడానికి కానీ అమ్ముకోవడానికి కానీ ఇబ్బంది లేకుండా ఉంటుందని సన్న రకం తీసుకున్నాం. ఇప్పుడు మేము 101 అంకుర్ అని జై శ్రీరామ్ సంబంధించిన వరి రకం అది. మేము అందరిలాగా నాటు వేయలేదు, డ్రమ్ సీడర్తోని అడ్వాన్స్డ్ టెక్నాలజీతో డ్రమ్ సీడర్తోని ఒడ్లు వెదజల్లుకునే పద్ధతిలో చేసుకున్నాము. ఇప్పుడు ప్రజెంట్ మాది 2 నెలల చిల్లర కరకు మీద ఉంది. ఇప్పుడు పుటాసు చల్లుకునే స్టేజ్ ఇది, వరి పుట్టకొచ్చే స్టేజ్ ఇది. వరిలో కూడా మన మొగిపూరుకు సంబంధించింది మన కెళ్ళను వాడడం జరిగింది. దాంట్లో పాటుగా సూక్ష్మ పోషకాలకి స్వర్ణపాలని, ఈ ఎరుపు రాకుండా ఉండడానికి సాఫ్ పొడిని, కార్బనిజంని వాడినాము. 3 కలిపి స్ప్రే చేసినాము. ఇప్పుడు వరి చాలా సూపర్గా ఉంది. అంటే ఇప్పుడు ఏ స్టేజ్లో ఉంది? ఇప్పుడు ఇంకొక 10 నుంచి 15 రోజుల్లో పుట్ట దశలకు వస్తుందండి. ఇప్పుడు ఇంకో 10 రోజుల వరకు మసిపీను కూడా మందు కొట్టుకునే స్టేజ్ ఇది. మసిపీను అడ్వాన్స్ కొట్టుకొని లాస్ట్ ఏదైనా ఒక ఎరువులు చల్లడం జరుగుతుంది. ఇప్పుడు పొటాసు ఇప్పుడు ఈ టైంలో వేస్తే గింజ మరింత సైజు రావడానికి, బలంగా వెయిట్ ఎక్కువ రావడానికి పొటాస్ అనేది బాగా యూజ్ అవుతుంది. మేము ఆర్గానిక్ పొటాస్ మాత్రమే వాడతాము, కెమికల్ పొటాస్ వాడము. గ్రోమోర్ వారి భూ ఔషధి వాడతాం మేము. దాని కాంబినేషన్లో యూరియా, అమ్మోనియం కాంబినేషన్ తీసుకొని 2 చల్లుకుంటాం. ఇప్పుడు స్ప్రే వరకైనా, కింద అడుగు ఎరువుల వరకైనా ఇప్పుడు లాస్ట్ దశలో ఉంది.
చేను. అంటే ఇప్పుడు వరిలో ఏమైనా సమస్యలు ఉత్పన్నమైనాయా? ప్రధానంగా ఇప్పుడు వచ్చి వాతావరణానికి మెతక వాతావరణం కాబట్టి మసిపోయిన ఎక్కువ రావడానికి అవకాశాలు ఉన్నాయి, వస్తున్నాయి. దానికి మేము షూటర్ అని, లాకర్ అని, ఇంకా ప్రొఫెనోఫాస్ వెనకటి నుంచి వాడే ప్రొఫెనోఫాస్ అనే ఈ కాంబినేషన్లో తీసుకోవడం జరుగుతుంది. అంటే ఈ మందులు మరి పనిచేసినాయి? రిజల్ట్ నెంబర్ 1, అలాంటిది ఏం తేడా ఏం లేదు. మేము వాడిన తర్వాత రిజల్ట్ వచ్చినాక నాతో పాటు నా చుట్టుపక్కల 10 రైతులకు చెప్పడం జరుగుతుంది ప్రతి సంవత్సరం. అంటే ఇప్పుడు వరిలో ఇక ఎలాంటి సమస్యలు అయితే ఏం లేదు? వరిలో అనే సమస్య ఈ సంవత్సరం ఈ డ్రమ్ సీడర్కి విత్తనం డైరెక్ట్ చల్లడానికి బాగా ఇబ్బంది పట్టడం ఏంటంటే కలుపు బాగా వస్తుంది. నీరు పెట్టడం తీయడం ద్వారా వరి పెడితే ఏమైందంటే ఒకసారి వరి నాటినాక మనం నీళ్లు పెట్టడం తీయడం అవసరం లేదు, మెదులు పెట్టుకొని డైరెక్ట్ మెదల మించి నీళ్ళలో తీస్తాం. కాకపోతే ఈ డ్రమ్ సీడర్ వల్ల ఏమైందంటే ఒక 3-4 సార్లు నీళ్లు పెట్టి తీయడం వల్ల కొత్త కలుపు పుట్టడానికి చాలా వరి ఆరుతుంది కాబట్టి కొత్త కలుపు పుట్టడానికి ఇబ్బందులు అవుతున్నాయి. అట్లా ఒక్కసారి కొట్టే కలుపు మందు 3 సార్లు కొట్టాల్సి వచ్చింది. తర్వాతకి ఆటోమేటిక్గా మళ్ళీ మనం చల్లే ఎరువులను బట్టి వరి ఎదుగుదల అనేది ఆటోమేటిక్గా వస్తుంది. మొత్తానికి ఇప్పుడు పొట్ట దశలో ఉంది. ఈ పొట్ట దశలో మరి రైతులు ఇంకా అందరికీ కూడా దాదాపు ఇదే స్థాయిలో ఉన్నట్లు మనకు తెలుసు. మరి ఎలాంటి జాగ్రత్తలు ఇప్పుడు చేపడితే బాగుంటుంది రైతులకు? ఇప్పుడు ప్రధానంగా వచ్చేసి ఇప్పుడు మసిపోయిన తర్వాతనే ఏదైనా లాస్ట్ స్టేజ్కి వచ్చింది కాబట్టి పొట్ట మీద ఈ ప్రొఫెనోఫాస్ అనేది అందరూ యూజ్ చేసుకోవాలి, అడ్వాన్స్గా యూజ్ చేసుకోవాలి. వచ్చినాక పోవాలంటే తొందరగా 1-2 సార్లు స్ప్రే చేస్తేనే పోతుంది. కాకపోతే ఏంటంటే ముందు జాగ్రత్తల్లో ఉండి ప్రొఫెనోఫాస్ తీసుకుంటే అక్కడితో క్లోజ్ అయిపోతుంది. లేదు మొత్తం వచ్చేసి చేనుకు మొత్తం చీడ గట్టిగా పట్టేసినాక కొట్టాలంటే చాలా పెద్ద టెక్నికల్ యూజ్ చేయాల్సి వస్తుంది తర్వాతకి. అట్లా ఇంకా మరి రైతులకు మీరు ఏమైనా ఈ అనుభవాన్ని చెప్పదలుచుకున్నారా? చివరిగా చెప్పండి. జాగ్రత్తలు అంటే ఏ పంటకైనా ఒక వరి అని కాదు, మొక్కజొన్న అని కాదు, మిర్చి అని కాదు, పత్తి అని కాదు, ఈ మన తెలంగాణ ప్రాంతంలో ఉన్న రైతులు ఎవరైనా కూడా మొదటగా ప్రతి ఒక్క మొక్కకి తీసుకోవాల్సిన స్టార్టింగ్లో ఒక న్యూట్రిషన్తో పాటు ఒక కార్బనిజం సాఫ్ అనే టెక్నికల్ ఏదైనా పర్లేదు, కార్బనిజంని యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే అది మొక్క దీర్ఘకాలికంగా దానికి ఎలాంటి తెగులు రాకుండా కాపాడుతుంది. అది పై స్ప్రే కానీ లేకుంటే మనం చల్లుకునే ఎరువులో కానీ కింద పౌడర్ రూపంలో కలుపుకొని వేసుకోవాల్సిందిగా నాకున్న ఎక్స్పీరియన్స్లో నేను చెప్తున్నాను. ఓకే, చాలా సంతోషం. మరి వరి పంటలో మీకున్నటువంటి అనుభవాన్ని చక్కగా వివరించారు. మరి మీరు పండిస్తున్నటువంటి వరి మరి ఈ సంవత్సరం మీరు అనుకున్నటువంటి దిగుబడులు సాధించి లాభాలు పొందాలని ఆశిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొని విలువైనటువంటి సమాచారాన్ని అందించినందుకు మీకు ఆకాశవాణి తరపున అలాగే కిసాన్ వాణి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మధు గారు, నమస్కారం. ధన్యవాదాలు. ఇంతవరకు శ్రోతలు వరి పంట సాగులో అనుభవాలు తొర్రూరు మండలం హరిపిరాల గ్రామ రైతు వెన్న మధు గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త డాక్టర్ పి. ఎల్లయ్య గారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. किसान भाइयों गांठ बांध लो बहुत है काम की समृद्धि के पैगाम की। मिट्टी के मिजाज को समझो, मिट्टी के हर राज को समझो, मिट्टी की तुम जांच कराओ, मुफ्त सॉइल हेल्थ कार्ड ले जाओ। अभी मुनासिब बीज लगाओ, सही किस्म की खाद ले आओ, जितनी जरूरी उतनी डालो, सही मात्रा खुद पहचानो, इसको अपना मंत्र बना लो, मिट्टी की सेहत तो जानो। बात बहुत है काम की, कम लागत अधिक वरदान की। किसान भाइयों गांठ बांध लो, आज ही मिट्टी की जांच कराएं, राज्य सरकार के कृषि अधिकारी से संपर्क करें और मुफ्त में सॉइल हेल्थ कार्ड पाएं। कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी। ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.